హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీలో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీల మీద కూడా చాలా బలంగా ఫోకస్ చేశారు. ఎలా అనంటే నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో ఈ నాయకులు జనసేన పార్టీ తరపున గెలిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పనితీరు ఎలా ఉంది? వీళ్ళు ప్రజలకి ఎంత అందుబాటులో ఉన్నారు? ప్రజల్లో వీళ్ళకి ఎంత వ్యతిరేకత ఉంది? అసలు వీళ్ళని అడ్డం పెట్టుకొని ఎవరైనా అవినీతి చేస్తున్నారా? లేదనంటే వీళ్ళే అవినీతి చేస్తున్నారా? లేదనంటే వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, లేదా అనుచరులు కానీ ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారా? అసలు నియోజకవర్గాల్లో వీళ్ళు ఎంత లోతుగా పనిచేస్తున్నారు? ప్రజల దగ్గరికి ఎంత బాగా చేరువవుతున్నారు? 2029 ఎన్నికల్లో వీళ్ళకి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా? లేదనేది పవన్ కళ్యాణ్ గారు ఒక సర్వే రిపోర్ట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. పైగా ఇప్పటికే కూడా కూటమి ప్రభుత్వం చాలా కీలకంగా ఒకవైపు సంక్షేమం వైపు, ఇంకోవైపు అభివృద్ధి వైపు ఫోకస్ చేస్తుంది. ఇదే సమయంలో జనసేన నేతలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా వార్నింగ్‌లు, సీరియస్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకనంటే కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు కొంత అసంతృప్తిగా ఉండడం, కొంత నిర్లక్ష్యంగా ఉండడం, కొన్ని కంప్లెయింట్స్ అనేవి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడంతో ఆయన ఒక సర్వే కూడా చేయించుకొని కొన్ని రిపోర్ట్‌లు పరిశీలించడం జరుగుతుంది. ఎందుకనంటే చాలామంది కూడా గెలిచేసాం కదా! ఈ 5 ఏళ్ళు మనమే ఎమ్మెల్యే కింద ఉంటాం. ఈ 5 ఏళ్ళు మనమే ఎంపీ కింద ఉంటాం అని చెప్పి కొంతమందయితే అపోహలు పడుతున్నారు. కానీ 2029లో ఓటు అడగడానికి వెళ్ళడానికి కనీసం ఈ 5 ఏళ్ళు ఏం చేశారు అని అడిగితే సమాధానం ఇచ్చుకునే విధంగా ఉండాలి కాబట్టి, బాధ్యతాయుతంగా ఉండాలి కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటినుంచే కూడా తమ నాయకులందరికీ కూడా చాలా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం, ఒక రకంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకులకి గుచ్చి కూడా ఆయన సీరియస్‌గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ 5 ఏళ్ళు ఏదైతే పరిపాలన జాగుద్దో, సంక్షేమ పథకాలు ఏవైతే పూర్తి స్థాయిలో అందుతాయో, అభివృద్ధి ఏదైతే పూర్తి స్థాయిలో జరుగుద్దో అదే రాబోయే రోజుల్లో అంటే 2029లో జరగబోయే ఎన్నికలకి చాలా బలమైన పునాదులని మనం అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఏ పని చేయకపోతే ఖచ్చితంగా 2029లో ఓట్లు అడగలేరు, పోటీ చేయలేరు. కనీసం ఒకవేళ టికెట్ వచ్చినా గానీ ఆళ్ళు గెలుస్తారో లేదని గ్యారంటీ చెప్పలేం. గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు వైఎస్ఆర్‌సీపీ నాయకులు, ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ఎంపీలు అలా వ్యవహరించారు కాబట్టే ఈరోజు ప్రభుత్వం అనేది తిరగబడ్డాది. ఖచ్చితంగా ఈసారి కూడా వీళ్ళు ఇదే పని చేసినట్లయితే అంటే కూటమి ప్రభుత్వం కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలాగా వ్యవహరించినట్లయితే, అందులో జనసేన ఎమ్మెల్యేలు కూడా అలాగే వ్యవహరించినట్లయితే 2029లో కనీస డిపాజిట్లు కూడా రావు అని ముందుగానే పవన్ కళ్యాణ్ గ్రహించి ప్రతి ఒక్కరిని కూడా సరిదిద్దుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా పదవుల మీద ఆశ ఉన్న నాయకుడు కాదు. దాదాపుగా 15 ఏళ్ల రాజకీయ జీవితంలో 10 ఏళ్ల పాటు ఆటుపోట్లు ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడుతూ కూడా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యి, తర్వాత వెంటనే కూడా డిప్యూటీ సీఎం అయ్యారు. దాంతో పాటు 5 శాఖలకు మంత్రి అయ్యి ఈరోజు ప్రభుత్వంలో నంబర్ 2 పొజిషన్‌లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకతే గాని, ముఖ్యంగా జనసేన నేతల మీద ఎక్కడైనా వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆయన ముందే పకడ్బందీగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేల మీద హెచ్చరించడం అయితే జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేల మీద కొన్ని నియోజకవర్గాల్లో కంప్లెయింట్లు వస్తుంటే వాళ్ళ మీద చాలా గట్టిగా ఫైర్ అవ్వడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారైతే ప్రజలు వేసిన ఓట్లనేవి జనసేన నాయకులకి ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేయాలి. వీళ్ళకు వాళ్ళు ఉపయోగపడాలి. 2029లో మళ్ళీ మనకి ఆ నియోజకవర్గం నుంచి అవకాశం వస్తే మళ్ళీ గతంలో వచ్చిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీ వచ్చి ప్రజల వద్దకు మళ్ళీ చేరువవ్వాలి అనే నేపథ్యంతో ఇప్పటి నుంచే కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేలందరినీ కూడా చాలా సీరియస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రజలు వేసిన ఓటుకు మాత్రం ఖచ్చితంగా 100కి 100% న్యాయం చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా ఎమ్మెల్యేలని అండ్ ఎంపీలని, ఎమ్మెల్సీలు, మంత్రుల్ని అందరినీ కూడా ముందు నుంచే కూడా ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఒక రకంగా అభివృద్ధి దిశగా నడుస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి కారణం. ఇక్కడ జనసేన ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా కూడా తప్పడడుగు లేకుండా మళ్ళీ ఆయా నియోజకవర్గాల్లో గెలవడానికి పవన్ కళ్యాణ్ గారు 100కి 100% స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు తమ నేతలు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ఉన్న ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ పార్టీ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్ట్రాంగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఫైర్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతగా పనిచేయాలని చెప్పి గట్టి ఆదేశాలు ఇవ్వడం అయితే జరుగుతుంది.
మరి ముందు ముందు ఎటువంటి రిజల్ట్ అనేది చూపిస్తది 2029లో ప్రజలు ఏ విధంగా మళ్ళీ రెండోసారి ఆశీర్వదిస్తారనేది మనమైతే ఎదురు చూడాలి.